బ్రేకింగ్ న్యూస్ కదిరి ఫ్లాష్ మీడియా. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు నిన్నపూస రవీంద్రారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మగ్గులన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏమంటే, రాష్ట్రంలో ఉపాధి హామీ అవినీతి చేసిన కూటమి ప్రభుత్వం మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం మొదలుపెట్టినాము. డిసెంబర్ 2025 నుంచి మొత్తం పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల అమౌంట్ 1000 కోట్ల రూపాయల పైన పెండింగ్లో ఉన్నాయి. వెంటనే ఆ కూలీలకు వాళ్ళ అకౌంట్లో వేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ఉపాధి హామీ కూలీలు మంచినీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు పనులు వద్దంటే పనుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకోలేని దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వం వాళ్ళని వెంటనే ఎఫ్ఐఆర్లను మార్చుకొని వాళ్ళకు కావాల్సిన వాళ్లకు బిల్లులు పెట్టుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్లు పనిచేసే వాళ్ళు 50-50 పంచుకునేది వాళ్ళకే పనులు పెడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ కూలీలకు మాత్రం పని ఇయ్యరు, ఏమీరు, వాళ్ళు పంపించేస్తున్నారు పని. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కూలీలందరూ బెంగళూరు, హైదరాబాదు అక్కడ పోయి బతుకుంటున్నారు. ఇలాంటి కాకుండా వెంటనే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేటట్లుగా చూడాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఎక్కడ చూసినా నకిలీ మాస్టర్లు బినామీ పేర్లతో పెట్టుకొని దోసేస్తున్న కూటమి ప్రభుత్వం కార్యకర్తలు మరియు ఈ కార్యక్రమం నుంచి మేము కలెక్టర్కు 27వ తేదీ సోమవారం రోజున వినతి పత్రం ఇవ్వాలని మాకు పై నుండి ఆర్డర్ వచ్చింది. సోమవారం రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ తరఫున కలెక్టర్కు మేము వినతి పత్రం ఇస్తాం. రిలేగా పోయి వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా బీసీలకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని కార్యక్రమం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. 2024 ఎలక్షన్లో బీసీలకు 50 సంవత్సరాల వయసు వస్తే పింఛన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు బీసీలకు మాత్రము 2 సంవత్సరాలైనా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేయలేదు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రేపు అనంతపురం బీసీ కట్టిన సమావేశానికి బీసీలు మొత్తం అంతా మన నియోజకవర్గంలో అయితే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అందరూ కూడా బీసీ దక్షిణ విభాగాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నా. 40 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఏ హామీలు ప్రజలకు ఇచ్చిన హృదయాల్లో నిలిచిన హామీ ఏమైనా ఉందా? లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనిచేసిన ఒక్కటి చెప్పుకుంటూ పోతే గంటల తరబడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు. కానీ ఒక్కటి చెప్తున్నా, నాడు నేడు స్కూల్ అభివృద్ధి జరిగిందంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా అనుకునే రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో కూడా నాడు నేడు కింద విద్యార్థులకు స్కూల్ బుక్కులు అయితేవి, బ్యాగులు అయితేవి, షూ అయితేవి, వాళ్ళకు ఆడుకునే ఆట స్థలాలు అయితేవి, ప్రతి ఒక్కటి బాత్రూమ్లో క్లియర్ అయితేవి, ప్రతి ఒక్కటి ఎవరు చేయనంత అభివృద్ధి చేసిన నాడు నేడు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇది ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే తప్పుడు రాజకీయాలు చేసుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడిని ప్రజలే బుద్ధి చెప్పాలని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.